తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, తనికెళ్ల రవీందర్రావు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం, వేద పండితులు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. భగవంతుడు నాకు ఏది మొక్కినా అన్నీ కూడా పర్ఫెక్ట్గా మంచిగా మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, పర్ఫెక్ట్గా ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఇవన్నీ కూడా ప్రసాదించిండు ఆ భగవంతుడు. ప్రతి వైకుంఠ ఏకాదశికి కూడా వస్తా. ఇప్పుడు కూడా మంచి యూనివర్సిటీ ఇచ్చిండు కాబట్టి నేను నడుచుకుంటూ ఎక్కినా, గుండు కొట్టించుకున్నా, భగవంతుని మొక్కు చెల్లించుకున్నా. ఏది ఏమైనా ఆంధ్రలో కూడా మన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది. ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా విజయవాడ అంతా అతలం కుతలం అయినా కానీ 74 ఏళ్ళ సంవత్సరంలో వయసులో కూడా పెద్ద ఎత్తున అక్కడనే ఉండి ఎంత ప్రమాదం ఉన్నా ప్రజలకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆయన నీళ్ళలోనే వాటర్లోనే 22-30 కిలోమీటర్లు తిరిగి ప్రజలను కాపాడిన ఘనత ఆయన ఎక్స్పీరియన్స్ తోటి అదంతా కూడా గొప్ప ఎత్తున కాపాడి చంద్రబాబు నాయుడు. ఆయనకు కూడా ధన్యవాదాలు. వర్షాలు కూడా తక్కువ కావాలి. మా తెలంగాణలో కూడా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. వర్షాలు చాలా పెద్ద ఎత్తున పడి చాలా ఇబ్బందికరమైనాయి. రైతులు కూడా ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణలో అందరూ కూడా మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు మంచి అభివృద్ధి చేసిండ్రు తెలంగాణను. ఇక ముందు కూడా తప్పకుండా వాళ్ళు చేస్తారని కూడా మనం చేస్తాం.